చూడండి, ఇప్పుడు మనము ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్లో చాట్ జీపీటీ యాప్ని డౌన్లోడ్ చేస్తాం. చూడండి, ఇదే మరి సింబల్ ఉండాలి. చాలా డూప్లికేట్స్ యాప్స్ కూడా వచ్చున్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకొని ఈ స్మార్ట్ సింబల్ అనేటివి మనం కేర్ఫుల్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో చూడండి, ఇక్కడ మనము ఇందులో చాట్ జీపీటీ యాప్ ద్వారా మొబైల్లోనే మనము అడగచ్చు. లీగల్ నోటీస్ sent to the accused. In 138. Last known address. దీనికి సంబంధించి నీట్గా అన్నీ కూడా మనకి రావడం జరిగింది. అన్నీ ద లీగల్ నోటీస్, ప్రూఫ్ ఆఫ్ డెలివరీ, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని రీవరైట్ అడగచ్చు, జడ్జిమెంట్ అడగచ్చు. LAT లేటెస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. రీవరైట్ అడుగుతాం. ఇట్లా మనకి వస్తాయన్నమాట. హరాస్మెంట్, cruelty against women in India. Judgment. చూడండి, ఇక్కడ లేటెస్ట్గా వచ్చినట్టు జడ్జిమెంట్ 2020లో మహారాష్ట్ర, విజయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. In this case, the Supreme Court clarified that interpretation of cruelty under section 498 IPC emphasizes the mental cruelty. సో ఈ విధంగా మనకి నీట్గా జడ్జిమెంట్స్తో పాటు చాట్ జీపీటీని వాడుకోవచ్చు. అది కంటెంట్ క్రియేషన్ కూడా వాడుకోవచ్చు. టైప్స్ ఆఫ్ క్రూయల్టీ, టైప్స్ ఆఫ్ క్రూయల్టీ. In India. Physical cruelty, mental cruelty, emotional, economic cruelty, sexual cruelty, social cruelty. ఇట్లా టోటల్గా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చాట్ జీపీటీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని జడ్జిమెంట్స్ కానీ, మెటాని కానీ, మెటా వాట్సాప్లో వచ్చే మెటా కానీ, అదేవిధంగా సపరేట్ చాట్ జీపీటీ కానీ, కోడ్ పైలట్ కానీ, ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా కంటెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా జడ్జిమెంట్స్ని గ్యాదర్ చేయొచ్చు. వాటిన్నింటిని ఒకసారి మనం చెక్ చేసుకొని మనం ఫైనలైజ్ చేసి లీగల్ ప్రాక్టీస్ని చాలా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.